అనిల్ పటేల్ అనేటోడు తీర్మారు మల్లన్న పేసి నెంబర్ 2 అనిల్ గాడు, రేవంత్ రెడ్డి మనిషి నెంబర్ 2 రేవంత్ రెడ్డి రోహిన్ రెడ్డి కలుస్తానికి పోయిన వాళ్ళు మరి రోహిన్ రెడ్డి ఉచ్చదాగొచ్చిర్రా? ఎందుకంటే మీరు బీసీలందరి ముందర మీరు మా ఉచ్చదాగిర్రా రెడ్లు అన్నప్పుడు మరి వాళ్ళ కాడికి పోయిన కొడుకు వాళ్ళ ఉచ్చదాగొచ్చిందని నేను అడుగుతున్నా. ఇప్పుడు ప్రశ్న బరాబర్గా అడుగుతా, బాజాబ్తా అడుగుతా. మంది ముందరనేమో రెడ్లను తిడతారు, దొంగ నా కొడుకు లెక్క పోయి మరి అదే రెడ్ల ఉచ్చదాగుతానికి పోతారు. ఇది ఎట్లరా? ఇది బీసీల వాదమా? నా బొత్సుల వాదం. ఎవడరా దీన్ని బీసీల వాదం చెప్తారు చూపి. దీన్ని ఎవడన్నా ఈ రాష్ట్రంలో బీసీల అంటే ఉంటే వానం తెడ్డోడు లేడు, లోకంలో దొరకడు ఇంకా తెడ్డోడు. దొంగ నా కొడుకులు చెట్టు పేరు చెప్పి కాయలు తిన్నట్టు బీసీల పేరు చెప్పి రెడ్డిలో ఉచ్చదాకుంటా వాళ్ళ కాడికి పోయి సీకర్ల రహస్య ఒప్పందాలు పెట్టుకొని నెంబర్ 2 కలుసుకొని నెంబర్ 1 రాజకీయం చెప్తారు. అరే అనిల్గా జాగ్రత్త. రోహిన్ రెడ్డి నీకు కూడా చిన్న సూచన చేస్తాను, నువ్వు ఎసగొండి లత్కోరు నా కొడుకు కలిసినా నాకేం అభ్యంతరం లేదు. మళ్ళీ అలాంటి లుచ్చ నా కొడుకులతో సోపత్ చేసి దొంగ నా కొడుకు లెక్క పేద ప్రజల భూములు కబ్జా చేసేటువంటి లుచ్చాలను కలిస్తే తమరి చేతితో కూడా బయట తీయాల్సి వస్తుంది. నేను ఎప్పుడు ఫోకస్ చేయలేదు నేను, ఎందుకంటే మా రేవంత్ అన్నంటే నాకు వీరాభిమానం, అందుకే నేను ఫోకస్ చేయలేదు. ఫోకస్ చేసి తీస్తాను మరి జాగ్రత్త. ఇటువంటి లుచ్చల్ని ఇంకోసారి కలవద్దని నేను డిమాండ్ చేస్తున్నా, రిక్వెస్ట్ కదా, డిమాండ్ చేస్తున్నా.